మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటది అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే సో జగన్ వచ్చాడని చెప్పింది అదే. జగన్ వచ్చాడు. అప్పుడు జగన్ లోపలికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు అనమాట. అది జరిగినట్టు అదే సమరసింహారెడ్డి స్టైల్లో జరిగినట్టుంది. కానీ పరిహారం విషయంలో అంటే 25 లక్షలు ఇవ్వడం అనేది అంటే ఇమీడియట్ గా స్పందించి 25 లక్షలు ఇవ్వడాన్ని చూడాలా, లేదంటే 2 కోట్లు ఎంతో డిమాండ్ చేస్తుందంటే ప్రతిపక్షం, ఆ డిమాండ్ ఎలా? ఇప్పుడు మనం కేసుకు ఒక లెక్క ఉంటుందండి. అతని పేరేంటి, అల్లు అర్జున్ దాంట్లోనేమో అల్లు అర్జున్దే జవాబుదారి. అతనేమి క్యూ లైన్ పెట్టాలా, అతనేమి టికెట్లు అమ్ముకోవాలా, అతని థియేటర్ కాదు. అవును, చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అతను ఉండగా తొక్కిసలాట కూడా జరగల. అతను లోపలికి వెళ్ళిపోయాక అక్కడ జరిగిందా, లేకపోతే అతను వెళ్ళక ముందే జరిగిందా అన్నది ఓ డౌట్. అతని కళ్ళు ఎదురుకుండా అయితే జరగల తొక్కిసలాట. కానీ అతను క్షమాపణ చెప్పాలి, అతని వల్లే నాశనం అయిపోయారు, అతని వల్లే చచ్చిపోయారు, అతని వల్లనే అన్యాయం అయిపోయింది అని తిట్టకుండా తిట్టాం. అరెస్టు జైలుకి పంపించేదాకా ఊరుకోలేదు. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లాంటి జవాబుదారీ కాదు. ఇక్కడ బాధ్యత మాత్రం ఎవరు హెడ్స్ది కాదు, లోకల్ డిఎస్పీ. అక్కడేమో పోలీసులది కాదు, అల్లు అర్జున్ది కాదు. మాట్లాడే మాట మన తీరు ఎట్లా ఉంటుంది కేసుకి. అట్లాగే అక్కడ 25 లక్షల రూపాయలు అతను పరిహారం